పెద్దాయన ఏం పేరే? నా పేరు యాకయ్య. మైలపాక యాకయ్య, మాది పోచంపల్లి. పోచంపల్లి. ఏం చేస్తుంటావు? వ్యవసాయం? నేను వ్యవసాయం పని చేస్తాను సార్. వ్యవసాయం చేస్తే ఇంత వ్యవసాయం చేసుకుంటే ఇక్కడనే ఉంటాం సార్. మేము ఊళ్ళోనే ఉంటాం. 4 ఎకరాలు 5 ఎకరాలు కానీ ఆడబెట్టినాం. 5 ఎకరాలకైనా ఎకరాన 35-40 వేలు అవుతుంది ఎకరాన. ఇప్పుడు 5 ఎకరాలు పెట్టి 5 ఎకరాలకైనా 1,50,00,000-1,70,000 అయినాయి సారు. ఇప్పుడు ఏదో ఏటా ఇప్పుడు కేసీఆర్ ఉన్న కానీ దయాకరం ఉన్న కానీ మాకు మంచిగా నీళ్ళు వచ్చేది. 24 గంటల కరెంటు, మాకు నీళ్ళు ఎప్పటికుండేది, మాకు మంచిగా పొలాలు వారేది. ఆదాయం ఇప్పుడు నీళ్ళు మోటార్ నాటంతా పెట్టాం సార్. మాకు ఒక్కటి ఏంటంటే మళ్ళీ కేసీఆర్ గెలుస్తాడు, మాకు నీళ్ళు వస్తాయని ధైర్యంతో పెట్టిరా. అప్పుడు సరే ఆశంగా అప్పుడు పెట్టా. ఆశంగా అప్పుడు కూడా నీళ్ళు వేయలే. కేసీఆర్ కూడా మనకి ఇక్కడికి మన సూర్యాపేట పోయిండు. అప్పుడు సూర్యాపేట పోతే ఇదే కాలం మళ్ళీ నీళ్ళు వచ్చినాయి. అప్పుడు కూడా పంట పోగు మాకు. ఒక్క పంట అంటే ఆయన వచ్చిపోయిన తర్వాత నీళ్ళు ఇచ్చారు. ఆయన వస్తేనే నీళ్ళు ఇచ్చిన. పోయినసారి కూడా ఆశంగా అప్పుడు వాళ్ళు గెలిచినాక ఒక్క తడి కూడా చాలా మంది పోయినాయి. సింగరాజపల్లి అక్కడ కూడా పోయినాయి ఊర్లు. ఇప్పుడు ఒకటే సార్ మాకు నీళ్లు నిధులు. ఇప్పుడు మనకు ఎందుకు ఆసామికి నీళ్లు నిధులు కావాలి. కరెంటు కేసీఆర్ ఉన్న రోజులు దయాకరం 24 గంటల కరెంట్ వచ్చింది. మా కాలువ నీళ్లు ఉన్నాయి, నీళ్లు లేవు, కాలం లేదు. ఒకటే సార్ ఇప్పుడు ఎవరైనా సరే సార్ని ఏమన్నారంటే మార్పు అన్నారు. మార్చినా కానీ ఇప్పుడు నీళ్లు లేవు. ఇప్పుడు కాలు ఎండిపోయింది. పొలాలు చూడండి, పొలాలు మొత్తం ఎండిపోయిన. ఒక్కొక్కరు 5 ఎకరాలు 6 ఎకరాలు పెట్టాం మేము. పెట్టినా కానీ ఒక్కొక్క ఎకరాన్ని 40,000-30,000 పెట్టుబడి అయింది. నేను 5 ఎకరాలు పెడితే దగ్గర 1,70,000 అయినా మేము తెచ్చి పెట్టినాం. ఒకటేసారి మాకు అయింది. నీళ్ళు ఒకటి కావాలి, నిధులు కరెంట్ ఒకటి ఉండాలి. ఎట్లా ఈ రకంగా ఎండిపోయే పరిస్థితి వస్తాను అనుకున్నారా? మేము అనుకోలేదు సార్. అనుకోకనే మేము పెట్టాము. ఇప్పుడు ఆశంగానే నీళ్ళు ఇచ్చినా కానీ ఆనకాలం మరి పెట్టుకోకుండా పేపర్ షెడ్ లేకపోతే ఏదైనా టీవీలలో చెప్పినా కానీ మేము సపరేట్గా పెట్టుకోకుందాం. తొందరపడి పెడితే మీరు నీళ్ళు ఇస్తారు అనుకోండి. కాలం అయితే కాలం లేదా. అప్పుడు పోయినసారి మొన్న 4 రోజుల కింద వాన పడ్డప్పుడు అన్ని ఆంధ్ర పోయినాయి, వెళ్ళిపోయినాయి నీళ్ళు. ఎక్కడ మన భద్రాచలం అంతా ముంచిళ్ళు. అప్పుడు కాళేశ్వరం గేట్లు మూసేసి మొత్తం మోటార్లు లేపితే మన కేటీఆర్ ఇక్కడికి కాళేశ్వరం పోయి అనగానే ఒక 3 రోజులు మోటార్ ఆన్ చేసారు. వస్తాయి 2 తారీఖు వస్తాయని 2 తారీఖు రాలే మాకు వాటరు. 15 తారీఖు అని ఇప్పటికి రాలే. మళ్ళీ ఇప్పుడేమంటారు కదా, ఆ నీళ్ళు వదులుతారా మేము చేస్తామా బతకాలి. ఇది ఒకటికి ఇట్లా పాడుపడ్డది. ఇప్పుడు ఒకటే మేము వ్యవసాయం చేసుకుంటే బతకలేం. ఇప్పుడు ఒకటే సార్ మాకు నీళ్ళు కావాలి, కరెంటు కావాలి. మా మేడం ఎమ్మెల్యే ఉంటుందంటే ఆమె ఎక్కడ ఉంటుందో, అమెరికాకి పోతుందో ఆస్ట్రేలియాకి పోతుందో, ఆమె ఎక్కడితే తీసుకొచ్చి పెట్టినారు. రేవంత్ రెడ్డి నిజవర్గం, ఆమెది నిజవర్గం ఒకటే ఊరట, పక్కలట. మరి పోయి అలా రేవంత్ రెడ్డితో కొట్లాడి మాకు వాటర్ తెప్పియాలి. వాటర్ ఒకటి అసెంబ్లీలో మీ ఎమ్మెల్యే మాట్లాడుతుంది కదా, మాది రైతుల ప్రభుత్వం, రైతుల కోసమే పనిచేస్తాం మేము అంటాం సార్. అన్నంత మాత్రం మరి నీళ్ళే సార్. ఆ కాలువ కూడా మొత్తం మరి ఇప్పుడు అట్లు కూడా అంటాడొచ్చు. కాంగ్రెస్ కూడా అధికారం ఉన్న వాళ్ళు కూడా అంటాడొచ్చు. లేదో మాకు బురద పుత్తారని వాళ్ళ కూడా రమ్మని. వాళ్ళ పొలాలు కూడా ఎండిపోతాయి. కాంగ్రెస్ వాళ్ళ పొలాలు కూడా ఎండిపోతాయి. వాళ్ళ కూడా ఎండిపోతాయి. మొత్తం మా వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. మేము అంతా అన్ని పార్టీ వాళ్ళు ఉన్నాం. పార్టీ ఏంది సార్, మాకు నీళ్ళు కావాలి. పార్టీ కావచ్చు, వాళ్ళ పార్టీ కావచ్చు, వాళ్ళ కాంగ్రెస్ అది టీఆర్ఎస్ కావచ్చు. వాటర్ కావాలి ఎవరికైనా, వాటర్ కరెంటు. అది 1-2 అయితే మనం ఆసామనుడు మంచిగా బతాడు. ఏ పార్టీ అయినా కానీ ఎవరికైనా నీళ్లు కావాలి, కరెంటు కావాలి. ఇప్పుడు వాళ్ళ పొలాలు వెళ్తారా, మా పొలాలు వెళ్తారు. ఎన్ని రోజుల నుంచి బంద్ అయింది ఎస్ఆర్ఎస్పీ కాలువ? ఇప్పుడు ఒక్కసారి ఆశంగా అప్పుడు వచ్చింది సార్. కేసీఆర్ సూర్యాపేటకు వచ్చేప్పుడు ఇడిచిపెట్టారు. అయ్యే నీళ్ళు ఇక్కడ వాటర్ కొద్దిగా ఆగుతుంది, వాన పడ్డ ఆగుతుంది. ఇప్పుడు మాకు ఒక్కసారి కాలు వచ్చిందంటే 1-2 నెలలు ఒడ్లు పంట పండుతుంది. ఒక్కసారి మళ్ళీ వదిలేము. మాకు ఆనకాలం పండుకున్న ఆశంగి పెట్టకుండా పేపర్ సెటిల్మెంట్ ఇస్తే పెట్టకోకుంటాం. ఒక్కసారి మాకు 2-3 రోజులకు కాలు వదలాలి. వదలకపోతే ఉన్న పొలాలు పోతే మేము నాశనం అయిపోతాం. ఎందుకంటే కూడా అప్పుడు కాలు రాకముందు కేసీఆర్ వచ్చినాక ఎక్కడ చెన్నై పోయిన, హైదరాబాద్ బతకపోయారు. ఇప్పుడు కూడా మళ్ళీ వలసపోతారు. పబ్లిక్ ఎవడు ఉంటాడు, హైదరాబాద్ వెళ్తారు, చెన్నై వెళ్తారు. కాలం అయింది మంచిగా. అప్పుడు కరువు ఎందుకు వలసపోవాల్సిన అవసరం ఏముంది పెద్ద ఆయన? వాళ్ళు రైతులకు రుణమాఫీ చేసినాం అంటున్నారు, రాబోయే రోజుల్లో రైతు బంద్ చేస్తాం అంటున్నారు, 24 గంటల కరెంటు కూడా వస్తుందని అంటున్నారు. ఇంకా వలసపోవాల్సిన అవసరం ఎక్కడ సార్? కరెంట్ కూడా సరిగ్గా వస్తలేదు. 5 గంటలకు వస్తుంది, 6 గంటలకు వస్తుంది, పొద్దున 5 గంటలకు పోతుంది. తెలంగాణ కూడా 24 గంటల కరెంట్ వచ్చేది కేసీఆర్ అన్నప్పుడు. ఇప్పుడు ఇట్లా పొలాలు ఎండిపోతాడు, కాలం లేదా. వెనకడ కేసీఆర్ అన్నాడు ఏం చేసినట్టు, కేసీఆర్ కాలువలో నీళ్ళు ఉన్నప్పుడు కాలువలో ఇంకో చెర్రాలకు వదిలేదు. చెర్రాలకి నీళ్ళు వచ్చినప్పుడు ఏమన్నా ఋతుపనాలు పెరిగి, నీళ్ళు చెర్రాలు ఉన్నప్పుడు ఋతుపనాలు పెరిగి ఆనలు పడేది. ఇప్పుడు చెర్రాలు నీళ్ళు లేవా, కాలువ వదలలేరా, ఏమి లేదా. అంతా ఆగమాగం ఉంది పరిస్థితి. ఇప్పుడు ఏంటంటే నాది ఆ పార్టీ ఈ పార్టీ కాదు, ఏ పార్టీ వరకైనా నీళ్ళు కావాలి. దయాకర్రావు గారు 10 ఏళ్ళుగా ఉన్నారు కదా, మరి వారు ఉన్న సందర్భంలో వచ్చినాయా నీళ్ళు? వాటర్ మంచిగా వచ్చినాయి సార్. మేము ఫోన్లు చేసినా, ఎవరు ఫోన్ చేసినా కానీ సారు విడిచిపెట్టమని సార్ అంటే ఇడిపించి ఇచ్చేది, వద్దని సార్ అంటే వద్దనిపించేది. మాకైతే పుష్కలం 9-10 సంవత్సరాలు అయితే సరే. ఇప్పుడు ఏ పాటైనా సార్, ఏ మానవునికైనా వాటర్ కావాలి, కరెంటు కావాలి. ఇప్పుడు మేము ప్రతిపక్షం ఉండి మేము కొట్టాడుతాడు. ఇప్పుడు వాళ్ళకి కావాలి నీళ్ళు, వాళ్ళకు కూడా ఉన్నాయి పొలాలు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి కావాలి కదా. ఇప్పుడు వాళ్ళు కూడా పొద్దుగాలు వచ్చారు, మా అమ్మడి కూడా వచ్చారు. ఇప్పుడు కూడా రమ్మంటే వస్తారు సార్. మాకేంటంటే వాటర్ కావాలి, కరెంటు కావాలి. కాంగ్రెస్ వాళ్ళు కూడా నీళ్ళు కావాలని కొట్లాడుతారు. ఇప్పుడు వాళ్ళ కార్యకర్తలు కూడా మేడం దగ్గర పోదామన్నారు.
ఇద్దరు ముగ్గురు పోయి అడిగినాడు కూడా మేము వస్తామని చెప్పినాం సార్. వాళ్ళంటే అట్లా కూడా మేడం కాడికి మేము కూడా వస్తాము, మీరు పోదాం, మనం పోదాం, అందరం పోదాము, మేడాన్ని అడుగుదాం. మేము కాదంటలేదు, మాకు పార్టీ అనిపించడే కాదు, మేడం దూరం అని కాదు, అట్లా కూడా మేము వస్తాం, మీ దానికన్నా సిద్ధమే అని కూడా చెప్పినాం. ఓకే, చివరికి ఏం చెప్తారా మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏం చెప్తారు? ఒకటే సార్, మాకు నీళ్లు కావాలి. ఇప్పుడు ఈ 2-3 రోజులు మాకు వాటర్ వదలాలి, కరెంట్ 24 గంటలు సరే, రైతన్నోనే ఆదుకోవాలి. మాకు రుణమాఫీ కూడా కాలే. ఇప్పుడు రైతు బంధు పడతలేదు, ఈయన ఇచ్చిన కంది ఎవరు రేవంత్ రెడ్డి ఇచ్చిన కంది రైతు బంధు పడతలేదు. కేసీఆర్ ఉన్నప్పుడు కారుకు మంచిగా పడేది, పెట్టుబడి సావుకర్ దగ్గర పోకుండా పెట్టుబడి వచ్చేది మాకు. ఇప్పుడు ఆయన ఇచ్చినప్పుడు 9 నెలలు అయితే రైతు బంధు లేదు, రైతు బియ్యం కూడా సచిన వాళ్ళకి వస్తానే వస్తారు, అది కూడా అటు ఇటే ఉన్నది. కళ్యాణ లక్ష్మి కూడా ఒకసారి వస్తలేవు, ఇవి అన్ని కట్ అయినాయి. తులం బంగారం అన్నారు కదా, కళ్యాణ లక్ష్మి వాళ్ళకి ఇస్తాం సార్, తులం బంగారం ఎవరికి ఇచ్చి ఎవరికి ఇవ్వాలి. ఏదో అన్న పేరే కానీ 1,16,000 కూడా 16 రూపాయలు కూడా ఇస్తలేరు. అవి కూడా అన్ని పోయినాయి, అన్ని తుంగలు వచ్చేళ్ళు అంతా ఆగం చేసేళ్ళు. ఇప్పుడు ఏంది కేసీఆర్ లేని లోటు అయితే మీకు కనిపిస్తుందా? కంపల్సరీ అయింది సార్. ఇప్పుడు ఏంటంటే కేసీఆర్ దయాకర్ రావు లేని లోటు ఒకటి, పబ్లిక్ మా ఏరియాలో అయితే అందరికి కాపాడది. ఇప్పుడు వాటర్ ఒకటి, కరెంట్ ఒకటి, మొత్తం మా పబ్లిక్ అయితే ఒకటైంది సార్. సరే, చివరగా కేసీఆర్ గారికి ఏమైనా చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? ఒకటే సార్, మాకు ధర్నా చేయాలి. ఇప్పుడు నీళ్ళు లేకపోతే ఒకసారి మేము రాష్ట్ర స్టోకు చెప్తాం, ఎక్కడ మడూరు బిర్జిందా. కేటీఆర్కి అయితే దయాకర్ రావు అయితే హరీష్ రావు అయితే ఇలా అందరు కూడా చెప్పేది ఒకటే, మీరు కూడా మాకు సపోర్ట్ చేయండి. కాలువలో పోతే మన మడూరు బ్రిడ్జి మీద మొత్తం రైతు రాష్ట్రంలోకి చేస్తేనే నీళ్ళు వస్తాయి. మొత్తం రాష్ట్రంలోకి అది చేయాలి, రాష్ట్రంలోకి చేసి ఆడ ధర్నా చేస్తేనే నీళ్ళు వస్తాయి. అంతవరకు వాళ్ళు ఇయ్యాలి, వాళ్ళకి చెక్క పుట్టదు. దున్నపోతే వాన పడ్డట్టున్నారు వాళ్ళు. రేవంత్ రెడ్డి ఏంది తుపాకి వెంకటరావు మాట్లాడతాడు, నేను ఇది అంటాడు, నేను అది అంటాడు, ఆయన నీళ్ళు ఇయ్యాడు ఏమి ఇయ్యాడు. ఇప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుడు ఉన్నా అదే మాటలు వస్తాయి, ఇప్పుడు అధికారం ఉన్నా అదే మాట వస్తుంది. ఒకటేందంటే ఇప్పుడు పని చూంచాలి. పని అంటే ఏంది, నీకు రుణమాఫీ అంటారు, రుణమాఫీ లేదు ఎవరికో 100కి 10 మందికి అవుతుంది, 90 మందికి అయితే లేవు. అయితే అందరు చేయాలి. మొన్న కూడా ధర్నా చేసినాం మేము. ఒక్కటే ఏ పాటోడు లేకుండా అందరికీ రుణమాఫీ చేయాలి, కరెంట్ ఇవ్వాలి, నీళ్ళు ఇవ్వాలి. ఇప్పుడు ఒక్కటే కేసీఆర్ అట్లా చేసిన అట్లా చేస్తే బాగుంటుంది. రైట్ పెద్ద మనిషి. సో ఇది పరిస్థితి. రాజకీయ పార్టీలు ఏదైనా కూడా, రాజకీయ వేదికలు ఏదైనా కూడా రాజకీయ కక్షపూరితంగా వ్యవహరించి, వ్యక్తిగత అవసరాలను వ్యవహరించి తెలంగాణ రైతాంగానికి దెబ్బతీసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న చర్యలని చెప్పి స్థానిక ఇక్కడ రైతులు మాట్లాడుతూ ఉన్నారు.